హలో అండి. ఎర్రగడ్డ టమాటా కారము ఈరోజు పుల్లుంటలు చేయబోతున్నాను. ఉదయాన్నే స్కూల్కి చెప్పాను కదా, పిల్లలకు రోజు ఒక వెరైటీ చేస్తే వాళ్ళు తినడానికి కూడా చాలా సంతోషిస్తారని. అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను ఈరోజు ఏమేమి చేస్తున్నాను, లంచ్ బాక్స్ కట్టేది కూడా చూపిస్తాను. పుల్లుంటలకండి ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కట్ చేసుకున్నాను. ఈ విధంగా బాగా కలిపేసి మనం ఒకసారి చేతితో బాగా ఇట్లా నలిపేసుకోవాలండి. అప్పుడే కొంచెం ఉప్పు, ఈ కారం అంతా ఒకటి బాగుంటాయి పుల్లుంటలు. కారం రెడీ అయిపోయిందండి. టమాటా కారం ఒకటి ఎర్రగారం అన్నమాట. ఇది 2 టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ అంతేనండి. చాలా బాగుంటుంది. మా పాపకు చాలా ఇష్టం ఇది. ఇంకా కట్ చేసుకునేటన్నీ ఇందులో వేసేసినానండి. బాగా కలిపేసినాను చూడండి. ఇప్పుడు ఇందులో పిండి వేసేసుకొని కలిపేసి పుల్లుంటలు స్టార్ట్ చేద్దాము అండి. ఇంకా పిండి కూడా రెడీ అవుతుంది చూడండి. రెడీ అయిపోయింది, కలిపేసినాను సుమారుగా కలిపేసినానండి. చూడండి, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు అన్నీ, కరివేపాకు కూడా కట్ చేసేసినాను. ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాము. పుల్లుంటలు అనగా పచ్చగా ఉండాలి కదా, కొంచెం పసుపు వేసుకునేస్తే కలర్ బాగా వస్తుంది. పసుపు వేసి కలిపేసుకున్నాము. ఇంకా పుల్లుంటలు కూడా బాగా పచ్చగా బాగా వస్తాయండి, తినడానికి కూడా బాగుంటుంది. పిండి ఈ విధంగా రెడీ అయిపోయిందండి. అన్నీ బాగా నీట్గా అన్నీ సరిపోయినాయి. ఇప్పుడు ఇందులో చూడండి పుల్లుంటలు పెను కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా పూసేసుకోవాలండి. ఎందుకంటే ఖర్చుకోకుండా బాగా నీట్గా వస్తాయి. చూడండి, ఒకసారి వేసినా చాలండి, రెండోసారి వేయకపోయినా కూడా సరిపోతుంది. చూడండి, ఇప్పుడు పిండి తీసుకొని తక్కువగా నీట్గా వేసుకుంటే కనుక పుల్లుంటలు బాగా వస్తాయండి. చూడండి, ఎక్కువ వేసుకోకూడదు. దీంట్లో ఉల్లిపాయ, ఎర్రగడ్డ 2 వచ్చేట్టుగా మనం చూసుకోవాలా. వేసేసుకోవాలండి. అన్నీ రెడీగా వేసేసినామండి. ఇప్పుడు మనము గ్యాస్ మీద పెట్టేద్దాము. పెట్టేసి దీని మీద మూత పెట్టేసేయాలండి. మూత పెట్టేసినామంటే ఆవిరికి బాగా ఉడికిపోతాయి. స్నాక్స్ అండి, ఖర్జూర పండు అండ్ బాదం పప్పు, ఇవి వచ్చేసి పొద్దురొడ్డు గింజలు, దోస గింజలు ఇవన్నీ కలిసి ఉంటాయండి ఈ స్నాక్స్. రోజు వచ్చే బాదం గింజలు నేను నానబెట్టి పొట్టు తీసి పెట్టేదాన్ని, మర్చిపోయిన రాత్రి, అందుకని అట్లే పెడుతున్నానండి. ఇప్పుడు ఈ పుల్లుంటలు రెడీ అయినాయేమో చూద్దాము. ఓకే, రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం వీటిని చిన్నగా చూడండి ఈ విధంగా రౌండ్ తిప్పుకోవాలి. చూడండి, ఆయిల్ పూసినామంటే ఈ విధంగా నీట్గా వచ్చేస్తాయి. కష్టం లేకుండా ఆయిల్ పూసేసి పిండి వేసేసి మనం మూత పెట్టేసేయాలి. నీట్గా వచ్చేస్తాయి, కష్టపడాల్సిన అవసరమే ఉండదు మనకి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి అంత బాగా పొంగినాయి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. పిల్లలకి ఏంటంటే, స్కూల్ పిల్లలకి మనం రోజు అన్నం చేసి పెట్టి తిను అంటే వాళ్ళు తినలేరు. మనం రోజు ఒక వెరైటీ చేసి పెట్టినామనుకోండి, వాళ్ళకు కూడా ఏదో హ్యాపీగా ఉంటుంది. ఇది కూడా మంచి ఫుడ్డేనండి. వాళ్ళకు తినన్ని తినండి, కొంచెం ఎక్కువ పెట్టి పంపించండి. వాళ్ళకి ఆకలి అయితే మళ్ళీ తింటారు కదా. పిల్లలు హ్యాపీగా ఉంటేనే కదండి మనకి. ఓకేనండి, బాక్స్ రెడీ అండి. పాపకి ఎర్రగారం ఈ విధంగా ఒక్కో రోజు ఒక్కొక్క వెరైటీ చేస్తే పిల్లలకి ఇష్టంగా ఉంటుంది, బాగా తింటారు. స్కూల్కి కూడా పాప తింటా ఉంది. ఇంకా రెడీ అవుతున్నాయండి, ఉడుకుతాయి. చూడండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. దీంట్లో మరి మినపప్పు, శనగపప్పు, మెంతులు అన్నీ వేసేస్తాను, అటుకులు కూడా వేస్తాను. మళ్ళా మనం పుల్లుంటలు వేసుకునే ఇదే పిండి దోశ పిండి వేస్తాను.
దోశలు ఒక రోజు 2 రోజులు వేసిన తర్వాత అదే పిండిలో నేను మరి ఈ విధంగా పుల్లంటలు చేస్తాను. దీంట్లో పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఎర్రగడ్డలు అన్నీ వేసేసుకొని ఈ విధంగా తరిగేసుకొని వేసుకోవాలండి. మళ్ళీ వచ్చేసి నేను ఇంకా కొంచెం పిండి పక్కకు తీసి పెట్టినాను. ఇది ఏం చేస్తానంటే ఒకరోజు పునుగులు చేస్తానండి. ఆ రోజు కూడా మీకు వీడియో చేస్తాను. ఓకేనండి. మీకు నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.